ఒక చైల్డ్ సడెన్‌గా మారిపోతే, సైలెంట్ అయిపోతే, కొంతమందిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తే, దీన్ని మనము నార్మల్ అనుకుంటాం. డెవలప్‌మెంట్‌లో ఒక ఫేజ్ అనుకుంటాం. కానీ ఇది ఒక డేంజరస్ సిగ్నల్ అవ్వచ్చు. ఈ ఈ ఇగ్నోరెన్స్ వెనకాల ఒక సీరియస్ ఇష్యూ అనేది ఉండొచ్చు. ఈరోజు ఈ సిగ్నల్స్‌ని ఇగ్నోర్ చేయకుండా అండర్‌స్టాండ్ చేసుకుందాం. మనలో చాలా మందిలో ఒక బిలీఫ్ అనేది ఉంటుంది. డేంజరస్ పీపుల్ అంటే మనము అన్నోన్ పీపుల్ అనుకుంటాం. మనకి డేంజర్ అనేది కంప్లీట్‌గా అన్నోన్ పీపుల్ వల్లనే వస్తుంది. ఒక ఎంప్టీ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని హార్మ్ చేయొచ్చు అని మనము ప్రిపేర్డ్‌గా ఉంటాం. కానీ మనము ప్రిపేర్డ్‌గా ఉండనిది మనం ఎవరినైతే ట్రస్ట్ చేస్తామో, ఎవరినైతే బిలీవ్ చేస్తామో. షాకింగ్ విషయం ఏంటి అంటే, చైల్డ్ అబ్యూస్ కేసెస్‌లో మాక్సిమం 90% మనకి చాలా దగ్గర వాళ్ళు, రిలేటివ్స్, నైబర్స్ చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళే ఇలాంటి బ్రూటల్ యాక్ట్ చేస్తారు. చాలా మందిలో ఒక మిస్‌కన్సెప్షన్ ఏమని ఉంటుందంటే, ఈ చైల్డ్ అబ్యూస్ అనేది ఓన్లీ ఆడపిల్లల మీదనే జరుగుతుంది. లేకపోతే మగవాళ్ళే చేస్తారు అని అనుకుంటారు. కానీ ఈ చైల్డ్ అబ్యూస్ అనేది జెండర్‌తో సంబంధం లేకుండా ఆడవాళ్ళ మీద జరుగుతుంది. చిన్న పిల్లలు, మగవాళ్ళ మీద గూడా జరుగుతుంది. ఇద్దరు చిన్న పిల్లలంటే ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఇద్దరిలో జరుగుతుంది. అండ్ ఈ ప్యాటర్న్ అనేది చాలా పెరిగింది. ముందు మగవాళ్ళే ఎక్కువగా అబ్యూజ్ చేస్తున్నారు అని అనుకోవడం అనేది చాలా మట్టుకి రాంగ్ అని అనిపిస్తుంది ఈ మధ్య రేపు కేసెస్ చూస్తా ఉంటే. ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది ఆడవాళ్ళు గూడా చేస్తున్నారు. నాయనమ్మ ఏజ్, అమ్మమ్మ ఏజ్ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి దానికి పాల్పడుతున్నారు. ఇది చాలా డిస్టర్బింగ్. ఇప్పుడు చాలా క్లోజ్ పీపుల్ అట్లాంటి చేస్తున్నారంటే ఫస్ట్ గుర్తించడమే చాలా ఇబ్బందయిపోతది. అండ్ మనకి ఒక విషయం అర్థం కాదు. ఎందుకిట్లా జరుగుతుంది? అసలు మనలాగానే ఒక ఫ్యామిలీ ఉన్న పర్సన్, మనతో పాటే కలిసిపోయిన పర్సన్, ఆహ్, సొసైటీలో అందరిలాగానే ఉండే పర్సన్ ఇంత బ్రూటల్ యాక్ట్ ఎట్లా చేస్తాడు? అన్న విషయము మనకర్థం కాదు. ఫస్ట్ దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అన్నది అండర్‌స్టాండ్ చేసుకుందాం. ఎవరైతే ఇట్లాంటి క్రైమ్ చేస్తారో వాళ్ళలో కొన్ని ఆహ్, కొంత బిహేవియర్ అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే పవర్ అండ్ కంట్రోల్ మైండ్‌సెట్. చాలా మందిలో నేను కంట్రోల్ చేయాలి, నేను డామినేట్ చేయాలి వేరే వాళ్ళని అనే ఒక అర్జ్ అనేది ఉంటుంది. దానివల్ల కొందరు వాళ్ళు పవర్‌ఫుల్ అని చూయించుకోవడానికి ఎవరైతే వీక్‌గా ఉంటారో వాళ్ళని కొట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు హస్బాండ్స్ వైఫ్స్‌ని కొట్టడం, వాళ్ళు పవర్‌ఫుల్ అని చూపించుకోవడానికి అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఒక కంట్రోల్ దాటి ఎవ్వరు వాళ్ళ కంట్రోల్‌లో ఉండట్లేదు. వాళ్ళ మాట వినట్లేదు. వాళ్ళ మాట లెక్క చేయట్లేదు అని అనుకున్నప్పుడు వీళ్ళు ఎవరినైనా సరే ఎలాగైనా కంట్రోల్ చేసి ఆహ్, వాళ్ళ వాళ్ళేదో పవర్‌ఫుల్ అని ఫీల్ అవ్వాలి అన్న దానికి ట్రై చేస్తూ ఉంటారు. దీనికి వాళ్ళు టార్గెట్ చేసేది చిన్న పిల్లలు. ఎందుకు అంటే చిన్న పిల్లలు వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేరు. వాళ్ళకంత ఎనర్జీ ఉండదు. పెద్దవాళ్ళకి ఎంతైతే ఎనర్జీ ఉంటదో అంత ఎనర్జీ వాళ్ళకుండదు. దానివల్ల వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని సెక్సువల్‌గా అబ్యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సెక్సువల్‌గా అబ్యూజ్ చేసిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, వాళ్ళకి సెక్సువల్ అర్జ్ కంట్రోల్ కాక అట్లా చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఇది ఫ్యాక్ట్ కాదు. చాలా సార్లు వాళ్ళు ఓన్లీ పవర్ అండ్ కంట్రోల్ ఫీల్ అవ్వడానికే చిన్న పిల్లల మీద ఇట్లాంటి అఘాయిత్యానికి ఒడిగడుతూ ఉంటారు. ఇంకొకటేంటి అనంటే, ఇది చాలా డిస్టర్బింగ్. అదేంటి అంటే కాగ్నిటివ్ డిస్టార్షన్. అంటే వీళ్ళలో పశ్చాత్తాపం అనేది ఉండదు. ఆ తప్పు చేసినా గాని వాళ్ళని వాళ్ళని జస్టిఫై చేసుకుంటూ ఉంటారనమాట. నేనేం తప్పు చేయలేదు. అసలిది హామే కాదు అని అనేసి వాళ్ళను జస్టిఫై చేసుకుంటూ ఉంటారు. ఇంత బ్రూటల్ యాక్ట్ చేసిన తర్వాత కూడా. ఇది ఒక ట్విస్టెడ్ మైండ్‌సెట్. ఇంకొక రీజన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఎంపథీ. అంటే నార్మల్ పీపుల్‌కి ఎంపథీ అనేదుంటుంది. ఏదైనా చిన్నదైనా ఎవరినైనా హెల్ప్ అడగాలన్నా, నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళనవుతానేమో అని ఆలోచిస్తారు. కానీ ఇట్లాంటి ఇట్లాంటి ఇంత బ్రూటల్ యాక్ట్ చేసే పీపుల్ అసలు దీన్నొక దీని మీద అసలు వాళ్ళకొక ఎంపథీ అనేది ఉండదు. వాళ్ళు నేను ఇట్లాంటి పని చేస్తే ఆ పిల్లలు ఏం గో త్రూ అవుతారు, ఏం అనుభవిస్తారు అనన్నది ఒక్కసారి కూడా ఆలోచించరు. దీన్నే కంప్లీట్‌గా ఎంపథీ అబ్సెన్స్ అవ్వడం అంటారు. ఇంకొక రీజన్ ఏంటి అననేసంటే, వాళ్ళు చైల్డ్‌హుడ్‌లో ఇట్లాంటి అబ్యూస్‌కి గురవుతారు.
ఆ అబ్యూస్‌కి గురవ్వడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళని ఇట్లా అబ్యూజ్ చేయాలి అని అనుకుంటారు. ఇది చాలా చాలా వర్స్ట్ థింగ్ వాళ్ళు చేసేది. కానీ వాళ్ళు ఇట్లా ఇది గూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఇంకొకటేంటి అననేసంటే ఆపర్చునిటీ ప్లస్ ట్రస్ట్ మిస్‌యూజ్. ఇట్లాంటి థింగ్స్ ఎక్కడ జరుగుతాయి? ఎక్కడైతే ఎక్కువగా జనసంచారం ఉండదో, అక్కడనే వాళ్ళు ఈ ప్లేస్‌ని ఎంచుకొని, ఎవరైతే ట్రస్ట్‌ని పొందుతారో, ఎవరైతే మనకి దగ్గర వాళ్ళుంటారో, పిల్లల ట్రస్ట్‌ని పొంది, మన ట్రస్ట్‌ని పొందిన వాళ్ళే ఇట్లాంటివి చేస్తా ఉంటారు అన్‌ఫార్చునేట్‌లీ. సో, 90% కేసెస్ ఇదే జరుగుతుంది. మన దగ్గర వాళ్ళు, రిలేటివ్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకనే ఇది ఇంత డేంజరస్. పిల్లలైనా వాళ్ళని గుర్తించలేరు, పేరెంట్స్ అయినా వాళ్ళని గుర్తించలేరు. ఈరోజు ప్రాబ్లమ్ ఏంటి అన్నది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా! దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే టీచింగ్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. మీ పిల్లలకి గుడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్ అంటే ఏంటి? అన్నది ఫస్ట్ నేర్పించండి. ఇది నేర్పించడం అనేది మీరు చిన్నప్పటి నుంచే చేయండి. మీరెంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. దీనివల్ల మీరు ఇట్లాంటి ఆహ్, థింగ్స్ జరగకుండా కొద్దో గొప్పో కాపాడుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ అవేర్‌నెస్ అనేది ఉండాలి. సెకండ్ వచ్చేసి ఓపెన్ కమ్యూనికేషన్. చాలా మంది పేరెంట్స్ పిల్లల ప్రైవేట్ పార్ట్స్‌ని అదొక షేమ్ లాగా ఆహ్, వాళ్ళకి చెప్పడం అనేది చేస్తూ ఉంటారు. ఏదన్నా వాళ్ళు చెప్తా ఉన్నా గాని, అందట్లో అలా చెప్పకు, అందట్లో అలా అనకు నువ్వు, ఎందుకట్లా అన్నావు అందట్లో అననేది అంటా ఉంటారనమాట. ఇట్లా అస్సలు చేయకండి. మీ పిల్లలు ఏది మాట్లాడినా గాని మాట్లాడనివ్వండి, మీకు షేర్ చేసుకోనివ్వండి. వాళ్ళు మీతోని ఏదైనా షేర్ చేసుకోవచ్చు అన్న ట్రస్ట్ వాళ్ళకి కలిగించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక రీజన్ ఏంటి అననేసంటే, ఇది ఎందుకు జరుగుతుందో నాకు తెలీదు. కానీ ఇది అసలు నాకైతే చాలా డిస్టర్బింగ్ అనిపిచ్చింది. అనిపిస్తుంది గూడా. జనరల్‌గా నేను ఎక్కడైనా అబ్జర్వ్ చేసిన. అదేంటి అంటే పేరెంట్సే పిల్లల్ని ఫోర్స్ చేస్తారు అఫెక్షన్ చూయించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంటికొచ్చారనుకోండి, ఆ అంకుల్‌కి కిస్ ఇవ్వు, అంకుల్‌కి హగ్ ఇవ్వు ఇట్లా చెప్తా ఉంటారనమాట. ఇది చాలా తప్పు. మీ పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోర్స్ చేయొద్దు. అఫెక్షన్ చూయించు అననేసి మీరెట్లా ఫోర్స్ చేస్తారు? ఎందుకు అననేసంటే ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు వాళ్ళు సేఫ్‌గా ఎవరితోనైతే ఫీల్ అవుతారో, వాళ్ళనే వాళ్ళు ఆడుకోవడం గాని, వాళ్ళతోనే వాళ్ళు టైమ్ స్పెండ్ చేయడం గాని జరుగుతుంది. వాళ్ళు ఎవరినైతే అన్‌కండిషనల్‌గా ఇష్టపడతారో, వాళ్ళనే వాళ్ళు అఫెక్షన్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్. మీరిట్లా నార్మలైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, పిల్లలకి ఆహ్, ఏది సేఫో, ఏది అన్‌సేఫో అన్నది తెలవదు. ఇది నార్మలైజ్ అయిపోతుంది. అంటే అన్‌నోన్ పీపుల్‌కి కిస్ ఇవ్వడం, హగ్ ఇవ్వడం అనేది నార్మలైజ్ అవుతుంది. దానివల్ల ఇది అయ్యే ఛాన్స్ ఇట్లాంటి ఆహ్, చాలా బ్రూటల్ థింగ్స్ అయ్యే ఛాన్స్ పిల్లల మీద చాలా ఎక్కువ. సో, మీరిది చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయడం ఆపేయండి. ఎవరైనా సరే. మీరు పేరెంట్స్ లాగా కాకుండా యాస్ ఎ పేరెంట్ కాకుండా ఎవ్వరినైనా గాని మీరు ఫోర్స్ చేయకండి. వాళ్ళకనిపిస్తే వాళ్ళే అఫెక్షన్ చూపిస్తారు. వాళ్ళకి టైమ్ ఇవ్వండి. అది వాళ్ళ డెసిషన్. ఇంకొక విషయం ఏంటి అననేసంటే, మీ పిల్లల్లో బిహేవియరల్ చేంజెస్‌ని అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు యాక్టివ్‌గా ఆడుకునే పిల్లలు ఇప్పుడు సడెన్‌గా సైలెంట్ అయిపోవడం, లేకపోతే వాళ్ళు ముందు ఎవరి దగ్గరైతే ఇష్టపడి వెళ్ళేవాళ్ళో వాళ్ళ పేరెత్తితేనే భయపడిపోవడం, లేకపోతే కొన్ని కొన్ని సార్లు పిల్లలు డైరెక్ట్‌గా చెప్తారు. "అమ్మ నేనక్కడికెళ్ళను. ఆ అంకుల్ దగ్గరికెళ్ళడం వద్దమ్మా. ఆ అంకుల్ బూచోడమ్మా" ఇట్లా గూడా చెప్తారు. ఇవి పేరెంట్స్ నవ్వేసి, దీన్ని ఇగ్నోర్ జేసేసి, అది పెద్ద ఇష్యూ గాదు అన్నట్టు దాన్నసలు పట్టించుకోరు. ఇది చాలా రెడ్ ఫ్లాగ్. మీ పిల్లల మూడ్ స్వింగ్స్ ఏంటి? మీ పిల్లలు ముందెట్లా ఉన్నారు? ఇప్పుడెట్లా ఉన్నారు? అనన్నది మీరు కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీకేదన్నా కొంచెమైనా అన్‌యూజువల్‌గా అనిపిచ్చింది అనంటే, వాళ్ళని ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసి, వాళ్ళ మీద అరవకుండా మీరు క ఏడ్చేయడం స్టార్ట్ చేయకుండా, వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టి మెల్లిగా ఏంటి అనన్నది ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అడగండి. అండ్ మీ పిల్లలు ఏం చెప్పినా ట్రస్ట్ చేయండి. మీ పిల్లలు ఏదైనా చెప్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటిదేదన్నా జరిగింది అంటే పిల్లలకి వర్డ్స్ ఫ్రేమ్ చేసుకోవడమే చాలా కష్టం. వాళ్ళు వాళ్ళ వర్డ్స్‌లో దీన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది వాళ్ళకి చాలా డిఫికల్ట్ అయిపోతుంది. దానికి తోడు మీరు నమ్మకుండా ఉన్నారు అనంటే వాళ్ళు అసలే ఓపెన్ అప్ అవ్వరు. దీనివల్ల మీకు లాసే, మీ పిల్లలకి లాసే. సో, వాళ్ళు చెప్పేది ఫస్ట్ మీరు ట్రస్ట్ చేయండి. అండ్ ఇట్లాంటి విషయాలు ఏదన్నా జరగడాన్నే మనం ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అనంటే, నో యువర్ చైల్డ్ కంప్లీట్‌లీ. ఇప్పుడు నేను షేర్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే,
మీ పిల్లలు ఎవరితోనైనా బయటకెళ్లారు అనంటే, జనరల్‌గా మీతోనే వెళ్తారు. బట్ ఎప్పుడైనా సిట్యుయేషన్స్‌లో మీరు ట్రస్ట్ చేసి ఎవరితోనైనా పంపించారు అనంటే, మీరు ఇంటికి రాగానే మీ పిల్లలు ఎక్కడికెళ్ళావు? ఏ ఏ ఎట్లా ఎళ్ళావు? బైక్ మీద ఎళ్ళావా? వెళ్ళేటప్పుడు నువ్వేమేం చూసావు? ఏమేం తిన్నావు బయట? ఏం మాట్లాడారు అంకుల్? నువ్వేం మాట్లాడావు మరి అంకుల్‌తో? ఇట్లా అడగండి మీ పిల్లల్ని. ఇది మీరు అనుమానిస్తూ సీరియస్ టోన్‌లో ఎక్కడికెళ్లారు? ఏం జేశారు? అవునా? ఇట్లా కాదు అడగడం. ఒక క్యూరియాసిటీ తోటి, ఒక చిన్న స్మైల్‌తోని మీరు అడగండి. ఇది అడగడం వల్ల ఏమవుతుంది అననేసంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇట్‌సెల్ఫ్ మీకు 90% ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది. ఇట్లా మీరు అడగడం వల్ల మీ పిల్లలకి బయట ఏం జరిగినా మీతోని షేర్ చేసుకునే ఒక హాబిట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, బయట ఏం జరిగినా మీకు చెప్తారు అనంటే, ఏదైనా సిగ్నల్స్ ముందు నుంచే బ్యాడ్‌గా వస్తున్నాయి అనంటే, మీరు ఫస్టే అలర్ట్ అయిపోతారు. మీ పిల్లలు ఎవరితో బయటకెళ్ళినా అడగండి అని చెప్తున్నాను నేను. అంటే ఓన్ ఫాదర్‌తో బయటకెళ్ళినా అడగండి. దీని మీనింగ్ నేను ఫాదర్‌ని అనుమానిస్తున్నాను అని కాదు. చాలా మంది ఫాదర్స్ ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉండి, ఎంత కష్టపడతారు ఫ్యామిలీ కోసము, ఎంత లవ్ చేస్తారు అనన్న విషయం నాకు తెలుసు. కానీ మీరిట్లా అడగడం వల్ల మీ పిల్లలకి అలవాటవుతుంది. మా అమ్మ ఎవ్వరితో నేను బయటకెళ్ళినా అడుగుతది. అమ్మమ్మతోనెళ్ళినా అడుగుతది, నాన్నతోనెళ్ళినా అడుగుతది, నాయనమ్మతో ఎళ్ళినా అడుగుతది. ఎవ్వరితో ఎళ్ళినా నేను ఏం బయట చేస్తాను అన్న విషయం మా అమ్మ తెలుసుకోవాలని అనుకుంటది. అన్న విషయము మీ పిల్లలు గ్రహిస్తారు. సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఎవరైతే క్లోజ్ సర్కిల్ వాళ్ళు చేస్తారు అని అన్నాను కదా! అది చేసే పాసిబిలిటీ చాలా మటుకు తగ్గిపోతుంది. ఎందుకంటే మీ పిల్లలు మీకచ్చి అన్నీ షేర్ చేస్తారు అన్న విషయం వాళ్ళు గ్రహిస్తారు. థర్డ్ థింగ్ ఏంటి అంటే మీ పిల్లలకి మీరు చెప్పాలి. ఎవరైనా సీక్రెట్ అని అన్నారు అంటే ఫస్ట్ మీరు ఇంటికి రాగానే అమ్మకి షేర్ చేయాలి, నాన్నకి షేర్ చేయాలి అన్న విషయం మీరు చెప్పాలి. ఎవరైనా సీక్రెట్ అనంగానే నువ్వు అలర్ట్ అవ్వు నాకొచ్చి చెప్పు అని చెప్పాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీ పిల్లలు గనక స్కూల్ ఏజ్‌లో ఉంటే, అంటే ఎల్‌కేజీ గానీ, నర్సరీ కానీ, ప్లే గ్రూప్ కానీ, అట్లా ఉన్నారు అననేసంటే, వాళ్ళ ఇంటికి రాగానే మీరు వాళ్ళని అడగండి. ఈరోజు ఏం చేశావు? ఈరోజు స్కూల్‌లో ఏం జరిగింది? ఎవరెవరొచ్చారు ఈరోజు స్కూల్‌లో? వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు మీకు తెలిసుండాలి. తెలవకపోతే తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కృతి వచ్చిందా? నీ ఫ్రెండ్ కృతి వచ్చిందా ఈరోజు? ఆడుకున్నావా తనతో? తనేం తీసుకొచ్చింది లంచ్ బాక్స్‌లో? మేఘమ్స్ వచ్చాడా ఈరోజు? విశ్వతేజ వచ్చాడా? ఆడుకున్నావా ఈరోజు వాళ్ళతో? మాట్లాడారా మరి వాళ్ళు నీతో? వాళ్ళతో నువ్వు టాయ్స్ షేర్ చేశావా? ఇట్లాంటివి అడగండి. వాళ్ళ వాళ్ళ టీచర్స్ కూడా వచ్చారో లేదో అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యూష మ్యామ్ వచ్చారా ఈరోజు? ఏం చెప్పారు నీకు? సిరి మ్యామ్ వచ్చారా? ఆయమ్మొచ్చిందా? ఇవన్నీ అడగండి. ఇది చెప్పగానే చాలా మంది పేరెంట్స్ ఏం చెప్తారు అనంటే, మేము అడిగినా గాని వాడు ఆన్సర్ చెయ్యడు. మేము అడిగినా గాని వాడు చెప్పడు అని అంటారు. మీరెట్లా అడుగుతారు అనన్నది కూడా మీరు చూసుకోవాలి. మీరెట్లా అడుగుతారు అనంటే ఏదో క్వెషన్ చేసినట్టు అడగాలి కాబట్టి అడుగుతున్నట్టు అట్లా కాదు. మీలో ఒక క్యూరియాసిటీ అనేది ఉండాలి. ఆ క్యూరియాసిటీ అనేది ఉంటే పిల్లలు గూడా మా అమ్మ నా గురించి క్యూరియస్‌గా ఉంది అని చెప్తారు. అండ్ పిల్లలు ఒకరోజు చెప్పలేదు, 2 రోజు చెప్పలేదు అనన్నా గాని మీరు రోజు అడగండి. వాళ్ళు చెప్పకపోయినా సరే మీరు రోజు అడుగుతూ ఉండండి. ఇది ఇది మీరు అడుగుతా ఉంటే ఇట్లాంటివి జరగకుండా మాక్సిమం కాపాడుకోవచ్చు. ఈ టాపిక్ చాలా అన్‌కంఫర్టబుల్. నేను గూడా చాలా ఆలోచించాను. ఈ వీడియో చేయాలా? వద్దా? ఎట్లా మీకు చెప్పాలి? ఎట్లా అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి? ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ నా మట్టుకైతే. ఈ థింగ్స్ జస్ట్ ఎక్కడో బయట జరిగినాయి అనంటేనే ఎవరో పేరెంట్స్ అసలు ఆ పిల్లలకి, ఈ పేరెంట్స్‌కి అసలు ఏం సంబంధం లేకపోయినా అందరూ చాలా డిస్టర్బింగ్‌గా ఫీల్ అవుతారు. ఇది ఎందుకు జరుగుతుంది మాక్సిమం టైమ్స్‌లో అంటే పేరెంట్స్‌కి అవేర్‌నెస్ లేక, పిల్లలకి అవేర్‌నెస్ లేక. సో, ఫస్ట్ మనం అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేస్తే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది అందరిది. పేరెంట్స్‌ది, రిలేటివ్స్‌ది, నైబర్‌హుడ్‌ది, సొసైటీది అందరిది. దీన్ని అందరూ అవేర్‌నెస్ కింద తీసుకుంటే ఇట్లాంటివి జరగకుండా మాక్సిమం కాపాడుకోవచ్చు. మీరు ఒకవేళ పేరెంట్స్ అయితే ఈ వీడియోని సీరియస్‌గా తీసుకోండి. సీరియస్‌గా తీసుకొని నేను చెప్పిన వాటి మీద ఫోకస్ చేసి మీ పిల్లలు ఎట్లా ఉన్నారు? వాళ్ళ మూడ్ ఎట్లా ఉంది? అన్న దాన్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ షేర్ చేస్తే మీరు ఒక్క పర్సన్‌కి నేనైతే ఈ వీడియో చేసేటప్పుడు ఒక పర్సన్‌కి హెల్ప్ అయినా, ఒక పేరెంట్‌కి హెల్ప్ అయినా నాకంతే చాలు అని చేశాను. అట్లాగే మీరు ఎవరికైనా షేర్ చేస్తే ఒక్కళ్ళకైనా హెల్ప్ అయినా, ఒక్క చైల్డ్ అయినా సేవ్ అయినా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళవుతారు. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. థాంక్ యూ ఎవరైతే వీడియో చూస్తున్నారో, మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సో థట్ అన్నోన్ పీపుల్‌కి కొత్త వాళ్ళకి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ ఇట్లాంటి కంటెంట్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.